మీ వార్డ్రోబ్స్లో స్లైడింగ్ డోర్స్ యూజ్ చేయాలా లేదా ఓపెనబుల్ షట్టర్స్ యూజ్ చేయాలన్న కన్ఫ్యూజన్ మీకుంటే ఈ వీడియో మీకోసమే. ఫస్ట్ పాయింట్, స్పేస్ రిక్వైర్మెంట్. యూజువల్గా షట్టర్స్ని ఓపెన్ చేయడానికి కొంచెం స్పేస్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది, కానీ అదే స్లైడింగ్ డోర్స్కి అయితే మీకు అంత స్పేస్ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ట్రాక్లోనే స్లైడ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సెకండ్ పాయింట్, ఈజ్ ఆఫ్ యాక్సెస్. యూజువల్గా షట్టర్స్ ఓపెన్ చేసినప్పుడు కంప్లీట్ కంపార్ట్మెంట్ అంతా ఈజీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అదే స్లైడింగ్ డోర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎటువైపు అయితే ఓపెన్ చేస్తారో అటువైపు మాత్రమే ఆ కంపార్ట్మెంట్ మాత్రమే మీకు యాక్సెస్ ఉంటుంది, అదర్ సైడ్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ మీకు యాక్సెస్ ఉండదు. థర్డ్ పాయింట్, డిజైన్ ఫ్లెక్సిబిలిటీ. యూజువల్గా స్లైడింగ్ వార్డ్రోబ్స్ చాలా స్లీక్ అండ్ మోడర్న్ లుక్ ఇస్తాయి. కాంటెంపరీ డిజైన్ కావాలనుకుంటే స్లైడింగ్ డోర్స్ ఆర్ మోస్ట్ ప్రిఫరబుల్. అదే మీరు కొంచెం ట్రెడిషనల్ లుక్ కావాలనుకుంటే ఓపెనబుల్ షట్టర్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. ఫోర్త్ పాయింట్, మెయింటెనెన్స్. ఓపెనబుల్ షట్టర్స్కి మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది, కానీ స్లైడింగ్ ట్రాక్ సిస్టమ్కి ఆ సాఫ్ట్ క్లోజింగ్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి వాటికి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ అవసరపడవచ్చు. అండ్ ఆల్సో ఆ స్లైడింగ్ ట్రాక్లో దుమ్ము అలా ఇరుక్కుపోతుంది కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి క్లీన్గా. ఫిఫ్త్ పాయింట్, డ్యూరబిలిటీ. ఓపెనబుల్ షట్టర్స్కి డ్యూరబిలిటీ ఎక్కువ, ఎందుకంటే దాంట్లో ఏం మెకానిజం సిస్టమ్స్ లేవు కాబట్టి. కానీ స్లైడింగ్ డోర్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి, లేదంటే ఆ అలైన్మెంట్ మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా మీ హౌస్ ఇంటీరియర్ డిజైన్ గురించి టిప్స్ కావాలనుకుంటే ఫాలోవర్స్.